ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు డబల్ ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల్లో ఊర్లలో నాకు సొంత ఊర్లో ఓటు ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నా హైదరాబాద్లో ఓటు ఉంటుంది. ఈ 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఒకటి తీసేయాలనా? తీసేయాల్సిందే కదా. 100% తీసేయాల్సింది అందులో. అంతే కదా. దానికి నువ్వు సింపుల్ ఏం చేయాలి, ఆధార్ కార్డు లింక్ చేయాలి. వెరీ సింపుల్, అయిపోతుంది. అది నెంబర్ కొట్టగానే నీకు డబుల్ ఓట్ ఎన్యుమరేషన్ కార్డులు అడుగుతున్నావు ఆధార్ కార్డు, సో దాన్ని నువ్వు కంప్యూటర్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. కథం. దట్ ఇస్ సో సింపుల్ కదా అబ్బా. అది ఇప్పుడు చనిపోయిన వాళ్ళని బిఎల్ఓ గుర్తుపట్టగలరు, రైట్, ఈజీగా, బికాస్ దే ఆర్ సపోజ్ టు విజిట్. అంటే ప్రతి ఇంటికి నువ్వు 3 సార్లు పొమ్మని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సో నువ్వు 3 సార్లు పోయినప్పుడు చనిపోయిన వాళ్ళ ఓట్లు అనేది పక్కన ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. సో అది చేసేయచ్చు. మైగ్రేషన్ ఇక్కడ అసలు లేడు అంటే తీసేయచ్చు, నో ప్రాబ్లమ్ కదా. ఫారినర్ అంటే ఆ ఫారినర్ తెలిసిపోతుంది కదా, ఫారినర్ అంటే తెలిసిపోతుంది కదా. నువ్వు బస్సులా ఇప్పుడు ఇక్కడ బిఎల్ఓ ఉన్నారంటే ఆ బిఎల్ఓని ఊరికి మీ అపార్ట్మెంట్కి వచ్చాను అనుకోండి, మీ అపార్ట్మెంట్ ఉన్న ఫారినర్స్ ఉన్నారంటే వాచ్మెన్ అంటే వాచ్మెన్ చెప్తాడు. సో మొహం చూసి అర్థమైపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. అంటే ఈ ఫారినర్స్ అని భయపెట్టించి సో పేదల వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం అనమాట. ఎంతసేపు రోహింగ్యాలు అన్నదే ఇప్పుడు డిస్కషన్. అంతే, రోహింగ్యాలు వచ్చిర్రు వచ్చిందని ఏదో గోల అనమాట. వస్తే పంపించండి, అసలు ఎట్లా వచ్చింది అబ్బా, నువ్వే 14 సంవత్సరాల నుంచి నువ్వే వెళ్తున్నావు రాజ్యం అంతా కూడా. సో మరి నువ్వు ఎట్లా రాయిస్తున్నావు నువ్వు? ఇప్పుడు పంపిస్తున్నారు, ఆపిర్రు ఎవరన్నా? సో నువ్వు అంత కావాలనుకుంటే నువ్వు ఈవెన్ అక్కడ నువ్వు మొత్తం పెద్ద ఫెన్సింగ్ కూడా కట్టినావు కదా బార్డర్లో. సో ఎట్లా వస్తున్నారు అసలు? అంటే నీ ఇన్ఫెక్షన్స్ కదా అది, వాళ్ళు ఆపకుండా ఉన్నావు. ఇప్పుడేమో నువ్వు దాళ్ళ పేరు మీద మిగతా అంటే 99.9% ఓటర్లు నువ్వు కష్టపెడుతున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్. అదంటే ఇష్యూ రోహింగ్యాల గురించి కాదు. ఇది ఇష్యూ ఏంటంటే ఈ పేదల ఓట్లను తీసేయాలి. పేదవాళ్ళు మాకు ఎప్పుడు ఓట్లేయరు. ఇప్పుడు ఈ తెలంగాణ, ఆంధ్ర ఆర్ తెలంగాణ అదర్ స్టేట్స్, ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, తీసేయచ్చు ఈజీగా. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ద్వారా తీసేయచ్చు. ఇప్పుడు దాంట్లో ఆధార్ అడుగుతున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ లో ఆధార్ అడగడానికి రీజన్ ఏంది? డబల్ ఓట్స్ తీసేయడమేనా? అంటే అది చేస్తారా చేయరా మనకు తెలియదు. మళ్ళీ అదో పెద్ద అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర ఉంచి అట్లా కూడా చేయొచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. ప్రస్తుతానికి అలాంటి డెసిషన్ మేకింగ్ అయితే జరగడం లేదు మనకి, ఎక్కడ అంత కనబడట్లేదు. అట్లా అది చేయాలి అని అనుకుంటే అప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ చేయాలి కదా. అవును. సో అది కంపల్సరీ 11 డాక్యుమెంట్స్ లో కూడా డాక్యుమెంట్ ఉండాలి కదా, మరి ఆధార్ ఉండాలి. అది యాక్చువల్ 11+1 ఉండాలి. కానీ ఇప్పుడు ఆధార్ డాక్యుమెంట్ పెట్టారు, కానీ ఆధార్ డాక్యుమెంట్ అనేది ఓన్లీ అడ్రస్ పర్పస్ మాత్రమే వాడుకోవడానికి. తర్వాత ఐడెంటిఫికేషన్, నువ్వు ఉదాహరణకు రగ అంటే రగేనా కాదా, నేను రఘుతోనే మాట్లాడటం లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అది వాడుకోవాలని చెప్పేసి ఇంకా సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నారు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు అంతే సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, బీజేపీ, గవర్నమెంట్ అంతా ఒకటే కదా, మనకు తెలుస్తుంది కదా క్లియర్గా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆన్లైన్ లో ఈ అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, బిఎల్ఓని కలవలేరు, ఇదంతా ఉన్నప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళకి సర్నేమ్, ఇంటి పేరు ముందు ఆధార్ కార్డులో ఉండి వీళ్ళకున్న ఓటర్ ఐడిలో సర్నేమ్ పక్కన ఉందనుకోండి, అంటే పేరు తర్వాత ఉందనుకోండి, అది కూడా ఆన్లైన్లో ఓకే అవ్వట్లేదట. ఆన్లైనే కాదు, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిందా. సో నువ్వు 2022కి డాక్యుమెంట్ 2 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు మ్యాపింగ్ చేసుకోవడాలు, తర్వాత మీ పేరెంట్స్ని మ్యాపింగ్ చేసుకోవడాలు, తర్వాత నువ్వు లేకపోతే 11 డాక్యుమెంట్ సబ్మిట్ చేయడాలు, ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక మిస్టరీ ఉందన్నమాట. దాన్ని లాజికల్ డిస్క్రిపెన్సీ అంటున్నారు. లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి సో ఆకునూరి మురళి అనుకోండి, ఆకునూరి అంటే AAKUNRI ఉందనుకోండి ఒక డాక్యుమెంట్లో, సో ఇంకో డాక్యుమెంట్లో AKU అని ఉందనుకోండి. సో దిస్ ఈజ్ అ లాజికల్ డిస్క్రిపెన్సీ. సో కథం ఆకునూరి మురళి ఓటు ఫట్. సో దాంట్లో మళ్ళీ కలెక్టర్ మళ్ళీ CEO. అయితే ఇందులో ఏమవుతుందంటే మెయిన్గా ముస్లిమ్స్ ప్రాబ్లమ్స్ అయ్యేది. సో ఇది అందుకే డిజైన్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు సయ్యద్ ఉంది అనుకోండి, సో SJ అని ఒక దగ్గర రాస్తారు, SAYED అని ఒక దగ్గర రాస్తారు, SAYEED ఒక దగ్గర రాస్తారు, SAYD ఒక దగ్గర రాస్తారు. మొహమ్మద్ అని అనుకోండి, MD ఒక దగ్గర రాస్తారు, MOHD అని ఒక దగ్గర రాస్తారు, MO మొత్తం ఫుల్ స్పెల్లింగ్ ఒక దగ్గర రాస్తారు. అంటే ఇట్లా కంప్యూటర్ దగ్గర కొడుతుంది మిమ్మల్ని, అంటే ఇంకా మనుషులు అవసరం లే. సో ఇప్పుడు ఆ లాజికల్ డిస్క్రిపెన్సీకి వాళ్ళు వెనకాల ఏమేమి ఇస్తున్నారో, సాఫ్ట్వేర్ ఎట్లా డిజైన్ చేస్తారో అందులో మనకి మిస్టరీ అది. సో యాక్చువల్గా అయితే అది కూడా మనకు పెట్టాలి యాక్చువల్గా. సో ఈవెన్ అట్లా డిస్క్రిపెన్సీ ఉంటే మళ్ళీ అగైన్ ఎలక్షన్ యంత్రాంగం వెళ్ళి ఎలక్షన్ యంత్రాంగమే చూసుకోవాలి ఆ పేర్లో డిస్క్రిపెన్సీ ఉంటాయి. కానీ అట్లా కాదట. సో అంతే ఇంకా ఎగిరిపోయిందంటే. ఎవరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కనే చెప్తుంది కదా, మల్లు భట్టి విక్రమార్క అని ఒక దగ్గర ఉంది, భట్టి విక్రమార్క మల్లు అని ఇంకో దగ్గర ఉంది, యాక్సెప్ట్ చేయట్లేదని. అంతే, ఎగ్జాక్ట్లీ యాక్సెప్ట్, కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. సో దట్ ఈస్ కాల్డ్ లాజికల్ డిస్క్రిపెన్సీ అన్నమాట. ఇట్లా అడుగడుగున
ఇప్పుడు మీరు నేను ఉపాధి హామీ డైరెక్టర్గా కంబైన్డ్ స్టేట్లో ఒక 7-8 సంవత్సరాలు పనిచేశాను కదా. ఇప్పుడు దాన్ని చంపేస్తున్నారు మొత్తం. ఎందుకు ఎట్లా చంపుతున్నారు అంటే ఇట్లాంటి ఫిట్టింగ్లు పెట్టి కాంప్లెక్స్ చేసి మొత్తానికైతే ఆ ఉపాధి హామీ పనిని పేదవాళ్ళకి రీచ్ కాకుండా సో దాన్ని బడ్జెట్ తగ్గించుకోవడానికి కిల్ చేస్తున్నారు. ఇట్లాగే పెట్టింది అన్ని రకరకాల పనులు. సో మనం చూసాం కదా ఒకసారి వాడు ఆ ముఖానికి సున్నం పూసుకున్నాడు, ఎందుకంటే ఆ మస్టర్ రోల్కి ఫేషియల్ రికగ్నిషన్ చేయడం లేదట. కొంతమంది ఆడవాళ్ళ జుట్టు తెచ్చి మీద పెట్టుకొని గుండు చేయించుకున్నాడు సడన్ గా ఎగ్జాక్ట్లీ గుర్తుపట్టలేదు అంటే అట్లా అనమాట. ఆ రకంగా ఇది కూడా అంతే సేమ్. సో వీళ్ళు ఏం చేస్తుంటే వీళ్ళకి ఇష్టం లేని వాటికి ఇట్లాంటి ఒక డిజైన్ కాంప్లెక్స్ డిజైన్ చేసి సో తీసేస్తున్నారు మొత్తం. కాదబ్బా, ఒక 1000 ఓట్లు ఈ ఎస్ఐఆర్ అనేది కూడా ఇంకోటి ఏంటంటే ఇది చాలా సంవత్సరాలు జరుగుతుంది కానీ మనం ఎప్పుడు ఇట్లా వినలే కదా, ఇంత కాంప్లెక్స్ వినలేదు కదా ఇది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందేమో గవర్నమెంటే మిమ్మల్ని ఓటింగ్ హక్కు ఇవ్వడానికి ట్రై చేసింది, ఇప్పుడేమో అది నీ మీద పెడుతుంది అంతా. నువ్వు సావు, నాకు అనవసరం, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు పెడుతుంది అనమాట. సో అది ఓనర్స్ నీ మీద పెట్టడం మూలాన ఇప్పుడు మనకి ఎక్కడ పోవాలన్నా అంటే పేదలకు చాలా కష్టం, మనకే కష్టమవుతుంది, ఇంకా పేదోళ్ళకైతే ఇంకెంత కష్టం. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మరి కేరళలో మొన్న కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది కదా, మరి అక్కడ సార్ ఫెయిల్ అయినట్టేనా, మరి ఎవరికి అనుకూలంగా అక్కడ ప్రక్రియ నడిచినట్టు అన్నది వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. ఇప్పుడు దీనికి సంబంధించి బీజేపీ కేరళ వాళ్ళే ఒక పాయింట్ ఏం చెప్పారంటే వాళ్ళు, కేరళలో మేము ఎప్పటికి రాము, ఎందుకు రాము అంటే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ, అక్కడ క్రిటికల్ థింకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ అని మరొక బీజేపీ మంత్రి అన్నాడు కదా. అంటే కేరళ ఇస్ డిఫరెంట్ అబ్బా, కేరళ కల్చర్ ఇస్ డిఫరెంట్. నువ్వు వాళ్ళని మోసం చేయలేవు. అంటే ఇక్కడ ఇంత ఈజీగా మోసం చేసినట్టుగా అక్కడ మోసపోరు వాళ్ళు. వాళ్ళకు ఒక స్ట్రాంగ్ కల్చర్ ఉంది, ఒక స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు ఎప్పుడప్పుడు 90% దాటి మనకు 30-40 సంవత్సరాల క్రితమే వాళ్ళు 90% లిటరసీ దాటారు. సో మనం ఇంకా కొట్టుకుంటున్నాం 70% దగ్గర, 65% దగ్గర కొట్టుకుంటున్నాం కదా. కేరళ ఇస్ డిఫరెంట్. సో అట్లా అంటే వీళ్ళు చెప్పాను కదా ఇందాక 35-36% దగ్గర ఆగిపోయింది వీళ్ళు. సో నిజానికి వాళ్ళకి కనీసం ఒక 50% రాలేదు, వాళ్ళకి లేదు. సో అందుకని ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళని కూడా తీసేస్తే, ఈ మైనార్టీస్ని, ఎస్సీలని, బీసీలని కూడా వాళ్ళకి తీసేస్తే ఇంకా ఈజీగా గెలవడం ఈజీ అయిపోతుంది. సో అది కుట్ర. సో ఇది ప్రజలే గమనించాలి. పార్టీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. సో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే జనాలు ఏమంటే పబ్లిక్ దగ్గర ఇప్పుడు వచ్చిన సమస్య ఏముందంటే, ఇప్పుడు పోలింగ్ బూత్ ఓటు ఉండి పోలింగ్ బూత్కి వెళ్ళండి రా బాబు అంటే 50% దాటలేదు హైదరాబాద్ లాంటి ఏరియాలో. ఓటు మరి పోతుందట అంటే పోతే పోనీ నాకేం సంబంధం, ఎవడొచ్చి చేసేది ఏముంది. లేదు గ్రామాలలో పేదవాళ్ళకి సంబంధించి మాత్రం రూరల్లో చాలా ఇదిగా. ఇప్పుడు ముసలి కూడా నా ఓటు హక్కు లేదంటే నేను చచ్చిపోయినా అనే ఒక ఎమోషన్ ని చాలా మంది మనం చూసాం. తర్వాత చాలా మంది ముసలి కూడా వచ్చి ఓటేసేది కూడా మనం చూసాం కదా. అంటే ఇప్పుడు ఆ ఓటు హక్కు లేకపోతే ఆ ఎమోషన్ మనమే చెప్పాలా, ఓటు హక్కు లేకపోతే స్కీమ్లు రావట అని చెప్తానన్నా పోతారేమో. ఇప్పుడు వచ్చింది బాగానే వచ్చింది, ఇదంతా కూడా బాగానే అవేర్నెస్ డెవలప్ అవుతుంది కానీ బట్ అది స్మూత్గా జరగాలి కదా, ప్రాసెస్ స్మూత్గా జరిగితే బాగుంటుంది. ఇప్పుడు మన ఇంకోటి వీళ్ళు ఏం పెట్టారు తెలుసా, వీళ్ళు ఇప్పుడు బిఎల్ఓ విజిట్స్ 1 month అయినట, July 24th 1 month పెట్టారు. దాంతో అన్ని 1 month పెట్టారు. ఈ 1 monthలో అసలు నేను ఒకసారి ఊరికి పోయాను అనుకో, సో బిఎల్ఓ వచ్చాను, నేను లేను, ఊరికి పోయాను, అవుట్. కొంచెం మనకి ఎలక్షన్స్ కూడా ఏం లేవు కదా, అంత తొందరగా ఏముంది. సో 2 months పెట్టచ్చు కదా. ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాము, 2 నెలలు పెట్టచ్చు కదా, ఏముంది పెట్టచ్చు కదా. అంత కరెక్ట్గా ఎట్లా పెట్టాలి. తర్వాత పబ్లిసిటీ కూడా చూడండి లేదు. ఇప్పుడు వీళ్ళు పార్టీలు ప్రభుత్వాలకు అనుకూలం అన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసుకుంటలేరా? ఎగ్జాక్ట్లీ. పబ్లిసిటీ కూడా చూసామా, ఏముంది పబ్లిసిటీ, ఏం లేదు. కనీసం మీకు ఎప్పుడన్నా ఇంత ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు ఎక్కడ కూడా. హోర్డింగ్స్ పెట్టాలి. నాకు వచ్చిన సమాచారం ప్రకారము ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఇవ్వమన్నారట. ఇక్కడ ఇంగ్లీష్ ఎంతమంది చదువుతారు అంటే తెలుగులో ఇవ్వాలి, ఉర్దూలో ఇవ్వాలి కదా. మీరు చూడండి, రేపు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉర్దూలో రాదు. మీరు చూడండి, టేక్ మై వర్డ్స్ ఏంది సార్. సో తెలుగు ఇంకా వస్తే రావచ్చు కానీ బట్ ఉర్దూ మాత్రం రాదు. సో అంటే ఎంత కూడా ఒక మాస్టర్ మైండ్ అనమాట కదా, వదిలించుకోవాలి ఈ ఓటర్స్ని అనేది ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఓటు అన్నదే మన భవిష్యత్తుని మారుస్తుంది అన్న నిర్ణయానికి మనం రావాల్సిన అవసరం ఉంది. అదే సత్యం, అదే నిజం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.